హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంశీస్ కిచెన్. ఈరోజు నేను హోమ్‌మేడ్ కారం బూందీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇంట్లో బూందీ గరిటె లేకపోయినా సరే, ఇంట్లో ఉండే చిల్లుల గంటెతో కూడా బూందీ ఎంత పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో హోమ్‌మేడ్ కారం బూందీ ఎలా చేయాలో చెప్తానండి. ఇలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఇలా జాలి గిన్నెను పెట్టుకొని ఇందులోకి నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ శనగపిండితో పాటుగా బూందీ కొంచెం క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. మంచి కలర్ కోసం నేను ఇక్కడ కొంచెం పసుపు తీసుకున్నానండి. అలాగే కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నామండి. అప్పుడు బూందీ అనేది బాగా పొంగుతుంది. వీటన్నింటినీ బాగా చల్లించుకోవాలండి. ఇలా చల్లించుకోవటం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా బూందీ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకుందాం. ఇక్కడ నాకు 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు వరకు వాటర్ అవసరం అయ్యాయండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా ఉంటేనే మనకు బూందీ కరెక్ట్‌గా వస్తుందండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని రెడీ చేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే బూందీ అనేది పర్ఫెక్ట్‌గా పొంగుతుందండి. ఇలా బూందీ గరిటె లేకపోయినా ఇంట్లో ఉండే చిల్లుల గంటెతో కూడా చేసుకోవచ్చండి. గరిటెను బాగా క్లీన్ చేసుకొని ఇలాగ ఆయిల్ మీద పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోయాలండి. ఇలా తిప్పుతూ ఉండటం వల్ల బూందీ అనేది తోకలు రాకుండా రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఈ పిండి అనేది కూడా మనం ఎక్కువ వేయకూడదండి. ఆయిల్‌కి తగ్గట్టు మనం వేసుకోవాలి. అప్పుడే బూందీ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయండి. మనం పిండి ఎక్కువగా వేసేసి బూందీ ఎక్కువగా వేసేసామంటే ఒకదానికొకటి అంటుకొని సరిగ్గా రావండి. ఇలా ఆయిల్‌కి తగ్గట్టు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బూందీ గరిటె లేకపోయినా సరే రౌండ్‌గా బూందీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, బూందీ అనేది ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇందులోకి మనము వేరుశనగ పప్పుని వేయించి తీసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రౌండ్ నట్స్‌ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా ఫ్రై చేసి తీసుకుందామండి. మీకు ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని బూందీని బాగా కలుపుకుందామండి. అంతే అండి, కారం బూందీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.